భరోసా విజయోత్సవాలు కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు మాజీ మంత్రి బీఆర్ఎస్ అధినేత జగదీష్ రెడ్డి. 4 విడుదలగా వేయాల్సిన రైతు భరోసా ఎగ్గొట్టినందుకు సంబరాలు అని ప్రశ్నించారు. ఉన్న ప్రాజెక్టులను సరిగ్గా ఉపయోగించకుండా లక్షల ఎకరాలు ఎడగబెట్టి రైతాంగానికి అప్పుల పాలు చేసినందుకు సంబరాలు అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో 11 సార్లు రైతు బంధు వేశామని, అది బాధ్యతగా భావించాము తప్ప ఏనాడు సంబరాలు చేసుకోలేదని జగదీష్ రెడ్డి అన్నారు. ఎందుకు 2.5 నెలలు ఓట్ల కళ్ళలో వండబెట్టి 4 సార్లు నానబెట్టి తడిపినందుక, లేదా 4 విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాలా? రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాలు ఉసురు పోసుకుంటున్నందుకు సంబరాలా? నదుల నీళ్లను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా లక్షలాది ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అప్పులపాలు చేసినందుకు సంబరాలా? దేనికి సంబరాలు చేస్తున్నారు? మేము 11 సార్లు వేసినాం రైతు బంధు. ఒకనాడు కూడా మేము సంబరాలు చేసి ఎగురు దొరకలే. ప్రభుత్వంగా మన బాధ్యత, మాట ఇచ్చినాం, చేసినాం, పోయినాయి రైతులు అట్లా నిమిషాల మీద. సంబరాలా? ఎందుకు 2.5 నెలలు ఓట్ల కళ్ళలో వండబెట్టి 4 సార్లు నానబెట్టి తడిపినందుక, లేదా 4 విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాలా? రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాలు ఉసురు పోసుకుంటున్నందుకు సంబరాలా? నదుల నీళ్లను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా లక్షలాది ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అప్పులపాలు చేసినందుకు సంబరాలా? దేనికి సంబరాలు చేస్తారు?